అరటి పువ్వుతో కర్రీ చేయడం ఏ విధంగానో మనం చూద్దామండి. నేను ఏ విధంగా దాన్ని శుభ్రం చేసి కట్ చేసుకోవాలనేది ఇదివరకు అరటి పువ్వు వడ తయారీలో నేను చూపించాను. అది చూడండి. తర్వాత ఏమి కావాల్సిన వస్తువులు చూసినట్లయినా ఉల్లిపాయలు, ఒక మా దగ్గర బిర్యానీ చెట్టు ఉంది కనుక ఈ ఆకు వేస్తున్నానండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేపి దూరగా అయిన తర్వాత మిర్చి, కరివేపాకు, టమాటా కూడా వేసి టమాటా మగ్గిన తర్వాత అరటిపువ్వు 2-3 సార్లు శుభ్రం చేసి 2-3 సార్లు కడిగిన తర్వాత ఇది అరటిపువ్వు వేసి కొంచెంసేపు బాగా వేపాలండి. వేపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి తర్వాత మా కారపొడి, అల్లం వెల్లుల్లి, తర్వాత పసుపు, కొంచెం ఉప్పు కొంచెం తగినంతనే వేయాలి. ఎందుకంటే ఇదివరకే నానబెట్టేటప్పుడు మనం ఫస్ట్ కొంచెం మజ్జిగ, పసుపు, ఉప్పు నీళ్ళు వేసి ఆ నీళ్ళల్లో కట్ చేసి అందులో వేయాలండి. అయితే అప్పుడు కానీ అది చూసి కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు. తర్వాత కొంచెంసేపు సిమ్లో ఉడికించి దించేసుకోవాలండి. అంతే, ఆరోగ్యకరమైన సూపర్ అరటిపువ్వు కర్రీ ఇంకా అయిన తర్వాత రెడీ అయిన తర్వాత నేను చూపిస్తాను. అరటిపువ్వు కూర అయిపోయే ముందు, వండిన తర్వాత 5 నిమిషాల ముందు ధనియాల పొడి, తర్వాత మా దగ్గర కొబ్బరి పొడి కూడా ఉండండి. కొబ్బరి పొడి, పల్లీలు నువ్వులు చేసిన పొడి, అది కూడా 1 స్పూన్ వేసిన. మంచి టేస్ట్ ఉందండి. థ్యాంక్ యూ. అరటిపువ్వు కూర వండాను కదండి. నేను వండగానే చూపెట్టలేకపోయినా కొంచెం త్వరగా తినేయడం జరిగింది. ఇంకా మొత్తం తినేసినామండి. ఇంకా అంత టేస్ట్గా చాలా బాగుండే. ఇది కూడా ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేసి ఇంకా రేపు నేను తింటా. చాలా బాగుంది, మంచి టేస్ట్గా ఉండే అండి. థ్యాంక్ యూ.